నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. సీజనల్గా దొరికే ఫ్రూట్స్, సీజనల్గా దొరికే వెజిటబుల్స్ తినాలంటారు. మరి సీజన్ వైజ్ చూస్తే మార్కెట్లో బేబీ ఆలూలు వస్తున్నాయి. ఆలు చిన్న సైజులో ఉంటే చూడండి, వాటిని బేబీ ఆలు అంటారు కదా. ఆ చిన్న బంగాళదుంపలతోటి చాలామంది కుర్మా చేస్తారు, లేదా వాటిని కట్ చేసి వేయిస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ బేబీ ఆలుతో నేను ఈరోజు ఆలు మీఠా అచార్ చేయబోతున్నాను. ఆలు మీఠా అచార్కి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, ఉడికించి పొట్టు తీసిన బేబీ ఆలు, ఉప్పు, కారం, సోంపు, జీలకర్ర, వాము, ఇంగువ, మెంతులు, కరివేపాకు, చింతపండు, బెల్లం, గుజ్జుగా లేదా రసం తీసినవి. సో ఇప్పుడు మనం బేబీ ఆలు చేయబోతున్నాం. బేబీ ఆలు కోసం ముందుగా ఆలుల్ని నేను బాయిల్ చేసి వాటి మీద ఉండే పొట్టును తీసి రెడీగా ఉంచుకున్నాను. అండ్ స్టవ్ కొద్దిగా ఆన్లో ఉంది, నూనె ఆల్రెడీ వేడెక్కింది. సో ఈ 2-3 స్పూన్స్ నూనెలో మన ఈ బేబీ ఆలూస్ని వేసేద్దాం. కొద్దిగా ఈ ఆలు ఫ్రై అవుతాయి. ఆలు పైన ఒక లేయర్ వేగినట్టుగా మనకి ఫామ్ అయితే రుచి చాలా బాగుంటుంది. ఈ ఆలు వేడెక్కిలోగా మనం మీ దగ్గర కనుక కిచెన్లో చిన్న పచ్చిమిరపకాయలు ఉంటే ఆ పచ్చిమిరపకాయలని కొద్దిగా వాటిని స్లిట్ చేసి లేదా ఒక నైఫ్ తోటి కొద్దిగా దాన్ని కట్ చేసి పేలకుండా ఇందులో కలిపి వేయించుకోవచ్చు. లేదా కొద్ది పెద్ద సైజు పచ్చిమిరపకాయలు ఉంటే హాఫ్ చేసి కూడా వేసుకోవచ్చు. మనం మీఠీ అచార్ ఆలు అన్నాం కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు కూడా మన కర్రీలో బాగా ఉడికి మన ఈ పోపులో కలిసినప్పుడు పుల్లగా తీయగా మంచి రుచినిస్తాయి. ఈ కర్రీని యాక్చువల్లీ పరోటాలతో తినచ్చు, తర్వాత పూరీతో తినచ్చు. ఎప్పుడైనా జర్నీలో మనం ఎక్కడికైనా 1 డే నిలవ ఉండాలి అంటే సాధారణంగా ఆలు అసలు నిలవ ఉండదు. కానీ ఈ విధంగా చేసిన ఆలు ఈ వింటర్స్లో 2 డేస్ దాకా నిలవ ఉంటుంది. అది కాక ఇందులో మనం వేసే పదార్థం సోంపు. సోంపు ఎప్పుడైనా సరే జీర్ణశక్తికి చాలా బాగా పనిచేస్తుంది అంటారు. మీరు సోంపు తింటాం కొంచెం ఎక్స్పెరిమెంటల్ అనుకుంటే ఇది మీకు చాలా నచ్చుతుంది. మరో ఇంగ్రీడియంట్ ఇందులో ముఖ్యంగా ఉండేది వాము. చలికాలంలో వేడి చేస్తుందంటారు. ఏ కాలమైనా సరే జీర్ణశక్తికి ఇది కూడా చాలా ఉపయోగకరం. అందుకని ఇందులో 2 కాంబినేషన్స్ ఉన్నాయి, సోంపు వేస్తాం, వాము వేస్తాం. సో ఇలా ఆలూలు మీరు ఆయిల్లో ఫ్రై చేయొద్దు, ఆయిల్ అవాయిడ్ చేస్తున్నాం అనుకుంటే డైరెక్ట్గా మనం బాయిల్ చేసిన తర్వాత తొక్క తీసి మనం వేసేసుకోవచ్చు. అదర్వైజ్ కొద్దిగా ఆలుని వేపించడం ద్వారా వేగిన ఆలు ఒక రుచి చాలా బాగుంటుంది. సో ఇలా ఆలు గోల్డెన్ బ్రౌన్లోకి మనకు వచ్చేలా వేయించుకోవాలి. ఈ మూమెంట్లో మన దగ్గర ఉండే మిర్చి, నా దగ్గర మీడియం సైజు ఉన్నాయి, చిన్నవైతే ఒక్కసారి అలా ఒక స్ప్లిట్ చేసి లేదా ఒక చిన్న నాటు పెట్టి మనం ఈ మిర్చీల్ని వేస్తే మిర్చీలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనకు 1 నిమిషంలో అయిపోతుంది. సో ఈలోగా మనం ఇలా వేగిన ఆలుల్ని విడిగా తీసేసుకుందాం. చూసారు కదండి, ఇది ఎక్కువ ఆయిల్ తీసుకోదు, జస్ట్ మనకి ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వేగిపోయిన మిరపకాయలు కూడా కమ్మటి వాసన వస్తూ ఉంటాయి. వేగిన మిరపకాయలు ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు, అవి కూడా మనం తీసేసుకుని ఇప్పుడు వేడి నూనెలోనే మొదటగా కొద్దిగా ఇంగువ, మీకు ఇంగువ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత సోంపు ఆల్మోస్ట్ 1 స్పూన్ పరిమాణంలో సోంపు వేసుకుంటాం. దాని తర్వాత జీలకర్ర సోంపు వేగుతున్నప్పుడు 1 స్పూను ఆవాలు, అలాగే కొద్దిగా ఒక చిటికెడు మెంతులు, 1/2 స్పూన్ వాము. వాము ఎక్కువ వేస్తే కొంచెం కండ్ర రుచి వస్తుంది కాబట్టి మనం ఎక్కువ వేయట్లేదు. సో ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత మన కర్రీ లీవ్స్ వేస్తాం. తర్వాత కొద్దిగా ఇందులోనే పసుపు, ఈ పసుపు వేసిన తర్వాత ఒక్కసారి మనం
పోపు పూర్తిగా కలుపుకొని ముందుగా నానబెట్టి నేను చింతపండు బెల్లం రెండు విడివిడిగా నానబెట్టచ్చు, కలిపి నానబెట్టచ్చు. నానబెట్టి రసం తీస్తే బెల్లం రసం, చింతపండు రసం. సో ఇందులో ఇప్పుడు మనం కారం ఒక మిర్చిలో ఉంటుంది, దానికి సరిపడగా 1 స్పూన్ కారం యాడ్ చేద్దాం. సో ఈ మరుగుతున్నప్పుడు 1 స్పూన్ పరిమాణంలో ఉప్పు. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఇలాగా చల్లారి ఉంటాయి కదా ఆలూలు, ఈ బేబీ ఆలూస్ని తీసుకుని కొద్దిగా ఇలా ఫోర్క్తో కానీ లేదా నైఫ్తో కానీ ఒక్కసారి చిన్న నాటు పెట్టుకుని, దీనివలన జ్యూస్ ఇందులోకి వెళ్తుంది. ఈ పుల్లగా తీయగా ఉండే జ్యూసు ఆలూకు పట్టి మరింత రుచిగా ఉంటుంది. సో చాలా ఈజీగా అయిపోతుంది. పైగా దాల్ ఫ్రైలో లేదా మన పరోటాల్లో, పూరీల్లో వెరైటీగా తినాలనే వాళ్ళకి తీయగా పుల్లగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది కుకింగ్ టైం ఒక 5 మినిట్స్. దీన్ని దగ్గరుండి కుక్ చేసేసి మన చింతపండు పచ్చివాసన పోవడం, చింతపండు రసానికి అండ్ బెల్లం కొంచెం దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, కొద్దిగా జ్యూసీగా ఈ మన అచారీ ఆలన్నం. ఇందులో గ్రేవీ అంటే ఇదే అన్నమాట. ఈ జ్యూసీగా తీయగా పుల్లగా ఉంటుంది ఇది. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇందులో చాలామంది ఇంకా హెల్త్ కాన్షియస్ అయితే పాత బెల్లం, పాత చింతపండు వాడచ్చు. బెల్లం లేకపోతే పటిక బెల్లం పొడితో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండే అచారీ ఆలు మనకి 2 డేస్ దాకా నిలవ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఉన్న ఈ పచ్చిమిరపకాయలు ఒక 1 అవర్ అయ్యేసరికి పుల్లగా తీయగా అయ్యి మరింత రుచిగా ఉంటాయి. సో ఇదండి అచారీ ఆలు. నోరూరించే మన బేబీ ఆలుతో పాటు మనం సోంపు, వాము, చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసి, పాత బెల్లం అన్నీ యాడ్ చేసి పిల్లలకి పెద్దలకి ఇష్టమయ్యే ఈ మీఠీ అచారీ ఆలు తయారీ ఇదండి. 10 నిమిషాల్లో అయిపోయింది. చాలా నోరూరిస్తూ రెడీగా ఉంది. చపాతీలు కూడా నాకు రెడీగా ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.